పార్కింగ్ ఉంది, బైకులు కానీ కార్లు కానీ రోడ్డు మీద పెట్టవద్దు, వెనకొచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగించవద్దు. అందరూ ముందుకు వచ్చి రావాల్సింది వస్తున్నాం. అందరూ ముందు స్టేజ్ ముందుకు వచ్చేయండి అమ్మా. అందరూ స్టేజ్ ముందుకు వచ్చేసేయండి. సీను మన సైన్యం సహకరించి మన వాలంటీర్స్ అందరూ నాయకులందరూ కూర్చొని కూర్చొని దయచేసి ప్రార్థిస్తున్నాం. మన బాబు అదేవిధంగా ఆత్మకూరు శ్రీ ఆరు బ్రహ్మాండ గారిని వేదికపై ఆలోచనకొచ్చున్నాం. అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ మేకపల్లి సందర్శన గారిని వేదికపై ఆలోచనకొచ్చున్నాం. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ కమల్ గారిని వేదికపై ఆలోచనకొచ్చున్నాం. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే గౌరవీయులు పెద్దలు శ్రీ గుమ్మలక్ష్మి గారిని వేదిక మీద ఆలోచనకొచ్చున్నాం. అదేవిధంగా మనం నియోజకవర్గ పరిశీలకులు శ్రీ బుల్లి ప్రమేయ గారిని ఆలోచనకొచ్చున్నాం. మనకు అత్యంత పిడిపాత్రుడు కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీ తాళ్ళూరు గిరిరెడ్డి వేదికపై కూర్చున్నాం. మన జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ శ్రీ కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుచున్నాము. అదేవిధంగా మన జిల్లా నాయకులు శ్రీ కాలం బుచ్చిరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. మన జనసేన ఆత్మకన్యాశ్వరికి అభ్యర్థి శ్రీ వలిజన్ సోదరెడ్డి గారిని వేదిక మీద కావాల్సిన కోరుచున్నాము. అదేవిధంగా మన బీజేపీ ఆత్మకూరు నియోజకవర్గ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి గారిని వేదిక మీద రాజుగా కోరుచున్నాము. కుట్టడు అందరూ చెప్తారు. దయచేసి అందరూ సహకరించండి. అవుటర్స్ బయట రావద్దు. అవుటర్స్ అదేవిధంగా అతిథులు వచ్చేసారు. ఆలస్యమైనందుకు మీకందరికీ కూడా ప్రధానంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ సమావేశానికి గల కారణం ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించేయడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకున్నారు ఈ రోజు. కాబట్టి మన యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీగా, ఆనం రామనారాయణ గారి ఎమ్మెల్యేగా ఈ యొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అది పోటీగా ఉండకూడదు. రేపు ప్రతి ఒక్క బూత్ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క కుటుంబములతో నిండిపోయాలి. ప్రతి ఓటు తెలుగుదేశం సైకిల్ గుర్తుకే పడాలి. వేదికను అలంకరించిన అతిరథ మహారాజులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మర్రిపాడు ప్రజల ఉరకలేసే ఉత్సాహం చూస్తుంటే ఇది ఎన్నికల ప్రచార సభలాగా లేదు. రేపు మే 13న విజయ దుందుబి మోగించి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మన ఆనం రామనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయోత్సవ సభలాగా ఉంది. విఘ్నులైన మర్రిపాడు ప్రజలు ఒక విషయాన్ని అభ్యర్థుల మధ్య ఉన్న ఒక తేడాని గమనించాల్సిన, ప్రధాన పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య ఉన్న తేడాని గమనించవలసిందిగా కోరుతున్నా. ముఖ్యంగా మన టీడీపీ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఇక్కడ ఆనం రామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు.
వీళ్ళిద్దరి మధ్య తేడాను ఒకసారి గమనిస్తే దశాబ్దాలుగా దగాపడ్డ మర్రిపాడు మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ఆనం సంజీవ్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చిన రూపశిల్పి అపర భగీరథుడు ఆనం రామరాయుడు గారు ఒక పక్క, మరో పక్క మర్రిపాడు మండల రూపురేఖలు మార్చే ఆనం సంజీవ్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత 10 సంవత్సరాల కాలంగా అటకెక్కించి తద్వారా మర్రిపాడు ప్రజల ఆశలు అడియాసలు చేసిన విక్రమరెడ్డి ఆయన కుటుంబం ఒక పక్క ఖచ్చితంగా ఆనం సంజీవని ఎత్తిపోతల పథకం పూర్తి కావాలన్నా మర్రిపాడు సస్యశ్యామలం కావాలన్నా మన అసెంబ్లీ అభ్యర్థి రామనాయుడు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థులైనటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క, అటుపక్క వైఎస్ఆర్సీ పక్క ఆయన విజయసాయి రెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్య తేడా ఒకసారి గమనించండి. వీళ్ళిద్దరి మధ్య తేడా గమనిస్తే మర్రిపాడు మండలంలోని చాలా గ్రామాలతో సహా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తన సొంత నీళ్ళతో ఫ్లోరైడ్ గ్రామాలకు మంచినీరు అందించిన మహానుభావుడు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువైపు చూస్తే అవినీతి సొమ్ము ఏ విధంగా టూర్కేస్ కంపెనీగా మార్చాలా, కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి సిబిఐ ఈడీ అవినీతి కేసుల్లో రెండో ముద్దాయి విజయసాయి గారు ఒక పక్క తన సొంత నిధులతో ప్రజలకు మంచి చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల ధనాన్ని దోచే విజయసాయి ఒక పక్క. కాబట్టి విఘ్నులైన మర్రిపాడు మండల ప్రజలు ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తులో పెట్టుకోండి, మన నెల్లూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి గెలిపించాల్సిన బాధ్యత మనం తీసుకోవాల్సిన చెప్తున్నా. ముఖ్యంగా మా జన సైనికులకి ఒక మాట చెప్పి చివరిసారిగా ముగిస్తున్నా. మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకు ఒక సందేశం ఇచ్చారు. అదేంటంటే మీ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వారు కావచ్చు, ఆ ప్రాంతంలో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే ఏ విధంగా కష్టపడి పనిచేస్తారో అంతకు రెట్టించిన ఉత్సాహంతో పని చేసి కూటమి అభ్యర్థుల గెలుపు బాటలు వేయాల్సిన కృషి చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని చెప్పారు. ఆయన అడుగుజాడలు నడుస్తూ నెల్లూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఇటు ఆనం రామనాయుడు గారిని, అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా జనసేన గెలిపించుకుంటారని తెలియజేస్తూ జై